రెల్లి కులస్తులకు 5% రిజర్వేషన్ పెంచాలని రెల్లి సంఘ నాయకులు కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఎస్సీలకు సంబంధించిన విడతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఆందోళనలు జరగకుండా అధికారులు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రెల్లి కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆందోళన చేశారు. నా పేరు ముమ్మడివాడు శంసుబార మాదిగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఎంఆర్పిఎస్ అండ్ ఎంఎస్పి ఇన్ఛార్జిని. ఈరోజు ఎన్డీఏ కూటమి మాదిగ ఉపకులాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ కి స్వాగతిస్తూ మాదిగ ఉపకులాల భవిష్యత్తు ఏబిసిడి సాధించాం. ఎన్నో ప్రాణత్యాగాలు చేసి దాన్ని దక్కించుకునే క్రమంలో ప్రతి మనిషి ప్రాణత్యాగాన్ని సిద్ధపడాలి. సరే, మాకు ఉండబడే సమస్యల్ని, మాకు జరుగుతున్న అన్యాయాల్ని, విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమాలలో మాకు జరిగిన నష్టాన్ని కమిషన్ ముందు తెలియపరచుకోవడానికి మాదిగ ఉపకులాల ప్రస్తుతానికి ఇక్కడ మోసి రెల్లి మాదిగ ఉపకులాల పొడి సంఘాలు అన్ని కులాలు కూడా ఈ జిల్లాలో ఏ కులాలు 9 జిల్లాలు ఉన్నాయో అన్ని కులాల నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తానికి ఇక్కడ రాగలిగాం. పాత్రికేయ మిత్రులందరికీ శుభాభినందనలు. నేను బండి ఆది సురేంద్ర, రాష్ట్ర రెల్లి మేధావుల సంఘం అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. కొన్ని దశాబ్దాలుగా రిజర్వేషన్ ఫలాలను ఏకఛత్రాధిపత్యంగా అనుభవిస్తున్నటువంటి వారికి అడ్డుకట్ట వేసి ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారంగా వర్గీకరణ జరపొచ్చు అన్నప్పటి నుంచి రెల్లి మాదిగ మరియు అన్ని ఉపకులాలలో ఆనంద ఉత్సవాలు మొదలైంది. మరి కంటి తుడుపు చర్యగా కాకుండా తెలంగాణ పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఎంత జోరుగా వర్గీకరణ ప్రక్రియ జరుగుతుందో అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా అందేలాగా ప్రభుత్వం తగ చర్యలు తీసుకుంటూ వెంటనే త్వరతరిగిన మోసలం కాకుండా వెంటనే వర్గీకరణ జరిపి రెల్లీలకి మరియు రెల్లి ఉపకులాలకి మాదిగలకి మిగతా ఎస్సీలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం చేకూరుస్తారని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు ముమ్మడివాడు శంసుబార మాదిగా.